రాష్ట్ర ప్రభుత్వం అనే గ్రామ సభకు అధ్యక్షుడు ఉన్నటువంటి సోదరి మన అగ్ని సుధాప్రియ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి సోదరుడు క్రిస్టియన్సల్ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్సల్ జిల్లా అధ్యక్షుడికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సచివాలయం సిబ్బందికి, ఆ అక్క జిల్లాలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కార్యక్రమాలని రెండు కళ్ళుగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో పరుగులు తీసిన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే గతంలో ఒక్క అవకాశం అనే ఒక్క పేరుతో ఈ రాష్ట్రం అనర్హుల చేతిలోకి పోయింది. అక్కడి నుంచి మోడు బారిన రాష్ట్రంగా తిరిగి చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో సగభాగం పైన రోడ్ల నిర్మాణం, అదేవిధంగా అనేక నివాస బిల్డింగ్లు, హైకోర్టు బిల్డింగు, సచివాలయం బిల్డింగ్ లాంటివి పనులు పూర్తి చేసుకొని సచివాలయం పాలన ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం లేని పరిస్థితుల్లో సచివాలయాన్ని అంటే పాలనా భవనాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. అదేవిధంగా ఏదైతే పోలవరం డ్యాం పూర్తయితే ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఎకరాకి నీరునిచ్చే అవకాశం ఉందో చంద్రబాబు నాయుడు గారి గతంలో 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72% పూర్తయితే 2019 నుంచి 24 వరకు కనీసం 1% కూడా పూర్తి చేయలేనటువంటి గత అసమర్థ ప్రభుత్వం వచ్చింది. అంతేకాకుండా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినమే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒక యాక్ట్ తెచ్చారు. దాన్ని క్లియర్గా చెప్పాలంటే, నాకు 10 ఎకరాలు ఉంది, ఈ అమ్మాయికి 20 ఎకరాలు ఉంది, ఆమెది 2 ఎకరాలు నేను ఆక్యుపై చేసుకున్నా. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో దాన్ని కొలతేసి దానికి వచ్చినప్పుడు నాది ఆధీనంలో ఉన్న 12 ఎకరాలు నాకు, ఆమెకున్న 18 ఎకరాలు ఆమెకి ఇస్తారు. అంటే 2 ఎకరాలు ఆమె నాకు వచ్చినప్పుడు కూడా, నా దగ్గర రికార్డు ఉన్నప్పుడు కూడా దానికి ఎటువంటి సమాధానం లేకుండా నాకు 12 ఎకరాల పాస్బుక్ ఇచ్చి 2 ఎకరాలు నష్టపోతే 18 ఎకరాల పాస్బుక్ ఇచ్చేటువంటి ఒక దుర్మార్గం చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరైతే బాగా రాజకీయ పలుకుబడి కలిగి ఎవరైతే మోకాటు బిర్రుండి దౌర్జన్యం చేయగలిసిన వాళ్ళు లాభం పొందే అవకాశం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే అప్పుడు ఏదైతే చెప్పాడో, నేను ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పని వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అసెంబ్లీలో పెట్టి రద్దు చేయడం జరిగింది. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా మేము అధికారంలోకి రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచి 3000ని 4000 చేస్తాను, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కూడా ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచినట్టు ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ మంత్ జూలైలో 7000 రూపాయలు పెన్షన్ ఇంటింటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మన బిడ్డలు డిఎస్సి పూర్తి చేసుకొని మాకు ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది మేము చేసుకుంటాము అని చెప్పి ఆశతో ఉన్నారు, గత 5 సంవత్సరాలు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వాన్ని తలదనేటట్టుగా 16,800 డిఎస్సి ఉద్యోగాలు అంటే ఉపాధ్యాయ ఉద్యోగాల్ని ఇచ్చేదానికోసంగా ఆయన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో వాటన్నిటిని కూడా తిరిగి వాటిని అమలుపరిచే కార్యక్రమంలో ఉన్నాడు. అదేవిధంగా మనందరికీ తెలుసు, రాజధాని ఏదైతే ఉందో పూర్తిగా పిచ్చి చెట్లు మొలిసిపోయి కనీసం అక్కడ ఉన్న రాజధాని రైతులు 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల పాటు మనం అందరం చూసాం. గూడూరు మీద కూడా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని చెప్పి గుంటూరు నుంచి తిరుమలకి పాదయాత్రలో మహిళలు సుమారుగా 400 మంది మహిళలు గుంటూరు నుంచి తిరుమలకి నడిచిపోయారు ఆ రాజధాని కాపాడడానికి వస్తుందా. ఈరోజు అదే రాజధాని లైట్లు జిగేలతో బ్రహ్మాండంగా ముందుకు పడింది. గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అదే ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఈరోజు రాజధానిలో అభివృద్ధి చెందుతున్న రాజధాని ఏదంటే మన అమరావతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమరావతిలో గతంలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఈరోజు మనం ఏదైతే హైదరాబాదో లేకుంటే చెన్నైయో లేకుంటే
బెంగళూరు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలు ఈరోజు మన రాష్ట్ర రాజధానిలో వచ్చే పరిస్థితి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలు అన్నీ కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇదే విధంగా ఈరోజు మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను ప్రతి మహిళకు కూడా ప్రతి ఇంటికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు. రేపు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించాడు. ఈరోజు రేపు 26వ తేదీ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన ఐటీఐ కాలేజీలో, మనందరూ తెలుసు మన ఇంటి పక్కనుండే ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అనేక కంపెనీలు రేపు ఆ జాబ్ మేళాకు వస్తున్నాయి. దీంట్లో కనీసం మన బిడ్డలకు ఒక 200-300 ఉద్యోగాలు ఇస్తే మన పిల్లలు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి దీని అందరూ కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అంటే ఆ దిశకు కూడా ప్రయత్నాలు మొదలైనవి. చంద్రబాబు నాయుడు ఈ 100 రోజుల్లోనే అనేక పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి మాకు మీరు ఫ్యాక్టరీలు స్థాపించి మా వాళ్ళకు ఉద్యోగాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంలో లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు కూడా జరగడం జరిగింది. ఈ విధంగా ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధిని రెండింటిని ముందు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మన కోసం కృషి చేస్తున్నారు. గతంలో మనం అందరూ ఉన్నాం, హుదూద్ తుఫాన్ అని చెప్పి వైజాగ్లో వచ్చింది. వైజాగ్లో వస్తే ముందస్తు చర్యలుగా వైజాగ్ని ఆయన హస్తగతం చేసుకొని వారం రోజుల లోపల పడ్డా ప్రతి కరెంటు పోల కాడి నుంచి అదేవిధంగా పడ్డా ప్రతి చెట్టును కూడా నిలబెట్టి వారం లోపల అంత మహానగరాన్ని ఆయన ముందుకు నడిపించింది. అదే 2014, 19, 20, 24 మధ్యలో తుఫాన్లు వస్తే కనీసం మన ఆనాటి ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తప్ప మినిమం కిందకు వచ్చి ఎక్కడ మునిగింది, ఎక్కడ దెబ్బతిన్నది, ఎక్కడ చెట్టు పడ్డది, ఎక్కడ కరెంటు పోలు పడ్డది, ఎవరు నష్టపోయారు, ఎవరికి నష్టపరిహారం వల్ల మినిమం ఆలోచన కూడా చేయలేదు. మనందరం చూసాం, మేము తీర ప్రాంతాల్లో పోయాం. సముద్రం పుట్టిన గోవిందపల్లి పట్టపాలానికి నేను అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మేమంతా కూడా తీర ప్రాంతాల్లో